హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? ఇంకా గట్టిగా చెప్పొచ్చా? అంతే వచ్చిందా వాయిస్? వెరీ గుడ్. ఏం నేర్చుకున్నాం లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాము? న్యాయాధిపతులు 1వ అధ్యాయము. అందులో ఏం నేర్చుకున్నాం? ఏమైనా గుర్తుందా? ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు కదా. ఒక న్యాయాధిపతి కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాం. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు. అయితే న్యాయాధిపతుల గ్రంథంతో న్యాయాధిపతులు ఆగిపోతా ఉన్నారంటే లేదు. ముందుకు వెళ్ళి చూసినట్టయితే ఏలీ కూడా న్యాయాధిపతిగా ఉంటాడు. ఏలీ తర్వాత సమూయేలు కూడా న్యాయాధిపతిగా ఉంటాడు. సమూయేలు తర్వాత సమూయేలు పిల్లలు కూడా న్యాయాధిపతులుగా ఉంటారు. అక్కడ దాదాపు ఒక 4, ఇక్కడ దాదాపు 12 మంది. ఎంతమంది అవుతున్నారు? టోటల్గా 16 మంది అవుతున్నారు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో 12 మందిలో 6 మేజర్, 6 మైనర్ అని చెప్పాను. 6 మెయిన్, 6 నార్మల్ వాళ్ళు. అంటే వాళ్ళకి టైం కొంచెం తక్కువ ఇవ్వబడింది. వాక్యములో వాళ్ళకి టైం కొంచెం తక్కువ ఇవ్వబడింది. మిగతా 6గురికి ఎక్కువ పోర్షన్ ఇవ్వబడింది. లాస్ట్ వీక్ మనం చూసినట్టయితే ఒక సర్కిల్ మనం చూసాం. ఏంటా సర్కిల్? ఇజ్రాయేల్ ప్రజలు ఫస్ట్ పాపంలో పడిపోతారు, తర్వాత దేవుని వైపు చూస్తారు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు విడిపిస్తాడు, మళ్ళీ దేవుణ్ణి ఆరాధిస్తారు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ ఈ సర్కిల్ అనేది ఎలా అయితే ఇజ్రాయేలు ప్రజలు పాపంలో పడిపోయే సర్కిల్ ఏదైతే ఉంటుందో మన లైఫ్ సర్కిల్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది కదా. మన సర్కిల్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. మనం పడిపోతాము, దేవుడు మనల్ని విడిపిస్తాడు, లేస్తాము, దేవుని వైపు చూస్తాము, దేవుణ్ణి ఆరాధిస్తాము, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు కమ్యూనియన్ తీసుకుంటాం, మళ్ళీ సోమవారం వచ్చేసరికి కామన్ మటాష్ పడిపోతుంది అనమాట. సో ఈ సైకిల్ మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఇజ్రాయేలు ప్రజల యొక్క స్పిరిచువల్ డిక్లినేషన్ అంటే వాళ్ళు ఆత్మీయంగా పతనం అవుతున్న స్థితి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఒక్కసారి చూడండి 1వ అధ్యాయం 29వ వచనం చూడండి. 1వ అధ్యాయం 29వ వచనం చూడండి. కనానీయులను వెళ్ళగొట్టలేదు, గెజర్లో కనానీయులు వారి మధ్యన. మీరు ఆ ప్రతి వచనం చూస్తూ ఉంటే వారి మధ్యన నివసించిరి, వారి మధ్య నివసించిరి, వారి మధ్యన నివసించిరి అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే వాళ్ళ ఆత్మీయమైన స్థితి ఎలా ఉంది అంటే దేవుడు వాళ్ళకి వాగ్దాన భూమిని దయచేశాడు. వాగ్దాన పుత్రులుగా నేను మీకు ఒక సొంత భూమిని ఇస్తానన్నాడు. ఆ సొంత భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఒకటే ఉంది. ఏంటి అంటే నేను మీకు తోడుగా ఉంటాను, మీరు శత్రువులను అక్కడ నుంచి తరిమి వేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? వాళ్ళతో ఉండడము అలవాటు చేసుకున్నారు, వారి మధ్య నివసించిరి. 30వ వచనం చదవండి ఒకసారి. కానానీయులు వారి మధ్య. 31వ వచనం చదవండి ఒకసారి. వాళ్ళు కూడా వాళ్ళ మధ్య నివసించడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుడు ఒక పని చెప్పాడు వాళ్ళకి, ఈ పని మీరు చేయండి అని చెప్పాడు. వాళ్ళు ఆ పని చేయకుండా వాళ్ళని వెళ్ళగొట్టకుండా ఏం చేశారు? వాళ్ళ మధ్య నివసించడము మొదలుపెట్టారు. అంటే దేవుని ఆజ్ఞను మీరారు. దేవుడు చెప్పిన పని చేయకుండా వాళ్ళ సొంత ఎజెండా, వాళ్ళ సొంత పనులు చేయడం స్టార్ట్ చేశారు. 28వ వచనంలో మనం చూసినట్టయితే బలవంతులైన తర్వాత కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారిని బొత్తిగా వాళ్ళతో వెట్టి పనులు చేయించుకోవడం మొదలుపెట్టారు. అంటే దేవుడు ఎక్కడైనా చెప్పాడా? వాళ్ళకి వాగ్దాన భూమిలోకి పంపించిన వెంటనే ఏం చెప్పాడు? వాళ్ళని తరిమేసి వాళ్ళని ఖాళీ చేసి నువ్వు దాన్ని స్వాధీనపరచుకో అంటే దేవుని మాట వినడం మానేసి వాళ్ళ సొంత ఎజెండా, వాళ్ళ సొంత ప్లానింగ్స్ అక్కడ అమలు చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి సమయం ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుడు వీళ్ళని ఏం చేయాలా? దేవుడు ఒక పని చెప్పాడు, చేయలేదు, వ్యతిరేకంగా చేశారు, వాళ్ళ సొంత ప్లాన్లు చేసుకున్నారు. ఇప్పుడు దేవుడు వీళ్ళని ఏం చేయాలా? చెప్పాలి, ఏం చేయాలా? పనిష్మెంట్ ఇవ్వాలా? చెప్పండి, పనిష్మెంట్ ఇవ్వాలి అనండి. మరి ఒక్కసారి వాళ్ళ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకొని చూడండి, పనిష్మెంట్ ఇవ్వాలా మీకు కూడా? చూడండి 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి ఇలాగూ సెలవిచ్చెను, నేను మిమ్మల్ని ఐగుప్తులోంచి రప్పించి
మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమును మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను చేసుకొనకూడదు. ఆజ్ఞ ఇచ్చి తిని కానీ మీరు నా మాటను జాగ్రత్తగా విందాం. ఇటు చూడండి, అందరు నన్ను చూడండి. ఫస్ట్ 2 మాటల్లో నిగూఢమైన అర్థాలు ఉన్నాయి. ఫస్ట్ మాట ఏమనుంది? 2వ అధ్యాయం 1వ వచనంలో మొదటి మాట ఏముంది? గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. 2వ మాట ఏముంది? ఈ 2 విషయాల మీద ధ్యానం చేద్దాం. ఫస్ట్ మాట ఏముంది అక్కడ? యెహోవా దూత వచ్చిందంట. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుని దూత అనగానే మనకు ఒక మైండ్లో కొన్ని ఆలోచనలు ఉంటాయి. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఎక్కువగా. మీకు ఒక అమ్మాయి ఉంటుంది, ఆమెకి ఏముంటాయి? రెక్కలు ఉంటాయి, తెల్లగా ఉంటుంది, దిగుతుంది. అసలు బైబిల్లో ఎక్కడన్నా ఉందా అట్లా? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా? అవును, కెరూబులకు సెరూబులకు రెక్కలు ఉండొచ్చేమో, కానీ కెరూబులు మనుషుల్లాగా ఉంటారని ఎక్కడ ఉందా? ఎప్పుడైనా చూసారా? కెరూబులు మనుషుల్లాగా ఉంటారు అని ఎక్కడన్నా మీకు చెప్పారా? ఎవరైనా చెప్పారా? మరి వీళ్ళకి ఐడియా ఎక్కడి నుంచి? ఏంజల్ అనగానే ఒక మనిషి, ఒక అందమైన అమ్మాయి తెల్ల వస్త్రాలు వేసుకొని ప్రకాశించుకుంటూ 2 రెక్కలు వేసుకొని వస్తాను ఎక్కడన్నా ఉందా? లేదు. మనం కూడా ఏంజల్ అనగానే, దేవదూత అనగానే మైండ్లోకి ఏమొస్తుంది? ఫస్ట్ అదే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ యెహోవా దూత అనగానే ఫస్ట్ మైండ్లోకి ఏమొచ్చి ఉంటుంది? అదే వచ్చి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకుంది. ఏంటంటే యెహోవా దూత వాళ్ళతో ఏమని మాట్లాడుతుందంటే, నేను మిమ్మును ఐగుప్తులో నుంచి రప్పించి, ఏమంది? చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి. తర్వాత లైన్ చదవండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏమని చెప్తుంది? నేను మిమ్ములను ఐగుప్తులోంచి రప్పించాను. యెహోవా దూత రప్పించిందా? ఇది చూడండి, జాగ్రత్తగా వినండి. ఆ మొదటి 2 మాటలు యెహోవా దూత గిల్గాలు అనే మాట. నెక్స్ట్ 15-20 మినిట్స్ ధ్యానం చేద్దాం మనం. చాలా జాగ్రత్తగా వినాలి. యెహోవా దూత, దేవుని దూత, ఏంజల్ ఆఫ్ లార్డ్ ఐగుప్తులోంచి వాళ్ళని రప్పించిందా? ఎస్సా నోనా? మీ పితరుల ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను చేర్చి, పితరులకు ప్రమాణము చేసిన దేశానికి యెహోవా దూత వాళ్ళని చేర్చిందా? ఏంజల్ వాళ్లతో ఐగుప్తులోంచి వాళ్ళని రప్పించిందా? ప్రశ్న. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు జాగ్రత్తగా విందాం. యెహోవా దూత గురించి మనం ధ్యానం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయము. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎవరు? దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడనైన యెహోవాను నేనే ఐగుప్తు దేశంలో నుండి ఎవరు రప్పించారు? అక్కడే పెట్టుకోండి చెయ్యి. ఇక్కడికి రండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు రప్పించానని చెప్తున్నారు? ఏంటి 2 వేరు? బైబిల్లో తప్పులు దొరికేసినాయి కదా. అక్కడేమో దేవుడు అంటా ఉన్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలోంచి రప్పించాను. ఇంకో వచనం చూద్దామా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం తీయండి ఫాస్ట్గా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం తీద్దాం. అక్కడ ఇంకో మాట కనిపిస్తుంది మనకి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునే వాళ్ళను ఏలయనగా, ఏంటది? తాను అంటే ఎవరక్కడ? దేవుడు మీ పితరులతో ప్రమాణము చేసుకొనున్నట్లు తన నిబంధనను పితరులతో ప్రమాణం చేసింది ఎవరు? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పండి. ఐగుప్తు దేశంలోంచి రప్పించింది ఎవరు? అర్థమైందా? ఇక్కడేంటి దేవుని దూత వచ్చి అబద్ధం చెప్తుంది? యెహోవా దూత వచ్చి అబద్ధం చెప్తుంది ఏంటి? యెహోవా దూత వచ్చి అబద్ధం చెప్తుంది ఏంటి? అది ప్రశ్న. అబద్ధం చెప్పడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? లేదా
దేవుడు చెప్పిన పని చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఇందాక ఏం చెప్పారు మీరు? ఇప్పుడు యెహోవా దూతకి ఏం రావాలి? ఇక్కడ పనిష్మెంట్ రావాలి కదా. జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. యెహోవా దూత. అసలు పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత ఎలా ప్రత్యక్షమైంది అని ఒక ఉదాహరణ చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 32వ అధ్యాయం మొదటి వచనము. యాకోబు దేవదూతలు అతనికి ఎదురుపడిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అని పేరు పెట్టెను. ఏదోము దేశమున అనగా దూతలను తనకు ముందుగా పంపి వెరీ గుడ్. అక్కడ ఆగుదాం. ఇప్పుడు చూడండి, ఎవరికి దేవుని దూతలు ఎదురుపడ్డారు? యాకోబుకి దేవుని దూతలు ఎదురుపడ్డారు. వాళ్ళకు ఒక పేరు పెట్టాడు, ఇది సేన అని పేరు పెట్టాడు. పెట్టిన తర్వాత వాళ్ళతో ఏం చేస్తున్నాడు? మీరు మా అన్న దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి నేను చెప్పిన మెసేజ్ వాళ్ళకి చెప్పండి అంటున్నాడు. అంటే దేవుని దూతలని యాకోబు అక్కడ ఎట్లా వాడుకుంటా ఉన్నాడు అంటే మెసెంజర్స్గా వాడుకుంటున్నాడు, మెసేజ్ డెలివర్ చేసేవారిగా వాడుకుంటా ఉన్నాడు. అయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనంలో మెసేజ్ డెలివర్ చేస్తుందా లేదా నేనే అని చెప్తుందా? ఇప్పుడు అక్కడ యాకోబు సందర్భంలో దేవుని దూతలు ఏం చేస్తారు? మెసేజ్ డెలివర్ చేస్తారు. యాకోబు చెప్పిన మాటను తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ చెప్తారు. ఇంకో సందర్భాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం. ఇంకో సందర్భం చూద్దాం. యోహానను నేను చూచినవాడను దూత పాదముల సాగిలపడగా వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఏమంటుంది దేవుని దూత? అక్కడ దేవుని దూతను చూశాడంట, యోహాన్ చూశాడంట. ఎవరు చూశారు? యోహాన్ ఎవరు? యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు. పద్మాసు ద్వీపంలో ఆ దర్శనం ద్వారా ప్రకటన గ్రంథం మొత్తం రాసిన వ్యక్తి దేవుని దూతను చూసిన తర్వాత యోహాన్ ఏం చేస్తున్నాడంట? అక్కడ ఏం చేస్తున్నాడంట? దేవుడేమో అనుకొని అప్పుడు దేవదూత ఏమంటుందంట? వద్దు సుమి, నేను కూడా మీలాంటి సహచరుడనే, నాకు పెద్ద స్పెషల్ పవర్స్ ఏమీ లేవు, మీలాంటి వారినే అంటాం. ఫస్ట్ యాకోబు సందర్భంలో దేవుని దూత ఎట్లా కనపడింది? మెసెంజర్ లాగా కనపడింది. ఇక్కడ యోహాను సందర్భంలో దేవుని దూత ఎట్లా కనిపిస్తూ ఉంది? అయితే ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న దేవుని దూత ఎవరు? ఎలా చెప్తారు? యేసుక్రీస్తు అని. లాస్ట్ సండే చెప్పాను కాబట్టి ఆయన యేసుక్రీస్తు అయిపోతాడా? నిర్గమకాండము 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. నిర్గమకాండము 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. జాగ్రత్తగా ధ్యానం చేద్దాం, కన్ఫ్యూజింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనము. అగ్నిజ్వాలలో పొదలో ఎవరో ప్రత్యక్షమయ్యారంట. ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా దూత. ఎవరికి? మోషేకి. ఎక్కడ? మండుచున్న పొద. గుర్తుందా సీన్? ఆ పొదలో యెహోవా దూత ప్రత్యక్షమైందంట. చదవండి, నెక్స్ట్ చదవండి. అతడు చూచినప్పుడు మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ వింతగా ఉంది, చూద్దాము అనుకున్నాడంట మోషే గారు. తర్వాత దానిని చూచుటకు వచ్చుట. ఏం చూచాను? యెహోవా చూశాడంట. ఫస్ట్ ఏమనుంది అక్కడ? మండుచున్న పొదలో ఎవరున్నారు? యెహోవా దూత. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ వచనం దగ్గరకు వచ్చేసరికి ఎవరు చూస్తున్నారు అంటుంది? అంటే ఎవరున్నట్టు అక్కడ? చదవండి, ముందుకెళ్ళి చదవండి. ఇంకా దాన్ని చూచుటకు యెహోవా చూచెను. దేవుడు ఆ పొదమ నడుము నుండి ఎవరు మాట్లాడారు? పొదలోంచి ఎవరు మాట్లాడారు? గట్టిగా రండి, దేవుడు అనండి. కానీ ఫస్ట్ ఎలా కనపరుచుకున్నాడు? ఇప్పుడు రండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనంలోకి రండి.
చదవండి, మళ్ళీ చదవండి, గట్టిగా చదవండి. ఇప్పుడు యెహోవా దూత ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు అన్నారు ఇంత కొంతమంది. ఎవరు ఈ యెహోవా దూత? ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోంచి విడిపించింది దేవుడే. ఇజ్రాయేలు ప్రజల యొక్క పితరులతో ప్రమాణము చేసింది దేవుడే, దూత కాదు. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుంది కూడా దేవుడే. ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుంది కూడా దేవుడే. అయితే ఇంకా ప్రశ్న అలాగే ఉంది. హాఫే సాల్వ్ అయింది, ఇంకా మొత్తం సాల్వ్ కాలే. హాఫే సాల్వ్ అయింది. తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మన? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మన? నమ్ముతారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను నమ్ముతారు కదా? హల్లెలూయా చెప్పండి ఒకసారి, ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుంది దేవుడే. దేవుడైన తండ్రియా, దేవుడైన కుమారుడా, దేవుడైన పరిశుద్ధాత్మన? ఇది క్వశ్చన్. ఇంకా అలాగే క్వశ్చన్ ఉంది, హాఫ్ క్వశ్చన్ అలాగే ఉంది. దేవుడైన తండ్రి అని ఎంతమంది అనుకుంటారు? చేయొద్దండి. దేవుడైన యేసుక్రీస్తు అని ఎంతమంది అనుకుంటున్నారు? చేయొద్దు. పరిశుద్ధాత్మ దేవుడని అసలు ఏది చెప్పట్లేదు కొంతమంది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. వన్ బై వన్ వద్దాం. 1 by 1 వద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. అందరు తీయండి, అందరు తీసిన తర్వాత కలిసి చదువుదాం. తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మ ఏంటో తెలుసుకుందాం. చదవండి. సకల యుగములలో అక్షయుడును ఏంటది? గట్టిగా చదవాలి, ఇంకా గట్టిగా చదవాలి. అంటే ఆయన ఏంటి? అదృశ్యుడు అంటే అర్థం ఏంటి? కనపడడు. ఏంటది? అదృశ్యుడైన దేవుడనే ఉంది అక్కడ మాట. దేవుడు ఏంటంట? తండ్రి అయిన దేవుడు ఏంటంట? కనపడడు. ఆయన ఏంటి? కనపడడు. ఇంకో మాట చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఎలా ఉన్నాడంట? ఆయన ఏ తేజస్సులో ఉన్నాడంట? సమీపించరాని తేజస్సులో ఉన్నారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన కనపడడు. గట్టిగా చెప్పాలి, ఆయన కనపడడు. ఇప్పుడు ఏమేం చెప్పాను? 3 చెప్పాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు చెప్పండి, వీళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి మాట్లాడుతున్నాడా? తీసేద్దామా? పక్కకి తీసేద్దాం. ఇంకెవరు మిగిలారు? 2 మిగిలారు. కుమారుడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన గ్రంథంలో ప్రతిసారి ఆత్మరూపంలో వాళ్ళ మీదకి వచ్చాడు. ఆత్మరూపంలో వాళ్ళ మీద ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతున్నాడు. నేనే అని చెప్తున్నాడు అంటే ఒక పర్సన్ ఉండి చెప్తున్నాడు కదా, ఒక వ్యక్తి నిలబడి చెప్తున్నాడు కదా. ఆలోచన చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మీదికి వచ్చాడు. కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు లోపలికి వచ్చాడు. ఎందుకు లోపలికి వచ్చాడు కొత్త నిబంధన గ్రంథంలో అంటే, యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత మనం శాంక్టిఫై అయిపోయాం కాబట్టి, ఆయన మనలోకి రావడానికి అర్హుడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లోపల రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దూత అంటే తండ్రి కాదు. ఎందుకు తండ్రి కాదు అంటే, ఆయన కనపడడు, ఆయన అదృశ్యంగా ఉన్నాడు, సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కాదు. ఎందుకు అంటే, ఆత్మ రూపంలో ఆయన మీదికి వస్తాడు, తన కార్యాన్ని జరిగించుకుంటాడు, అంతే. గుర్తుందా? సౌలు ప్రవచించడం మొదలుపెట్టాడు మీదికి వచ్చినప్పుడు. అలా అనేక సందర్భాల్లో పాత నిబంధన గ్రంథంలో మీదికి వచ్చినప్పుడల్లా ప్రవచించడము, భాషల్లో మాట్లాడడము చేశారు వాళ్ళు. అయితే ఇది యేసుక్రీస్తు అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు ఏమున్నాయి? అసలు ఇది యేసుక్రీస్తే అని ఎట్లా చెప్తాము? ఆ 2 కాదు కాబట్టి, 3వ వ్యక్తి ఈయనే కాబట్టి ఈయనేనా అనేసుకోవడానికి లేదు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనము. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఫాస్ట్గా తీయాలి. అందరు తీసారా? మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనము. చదవండి, చదవాలి, చదవండి. యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పకాలమైనను
ఉమ్, ఉమ్. నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన. ఎవరు? మీకా గ్రంథము 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించిన ప్రవచనము. యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు అనే ప్రవచనము, బెత్లెహేములో పుట్టబోతా ఉన్నాడు అనే ప్రవచనము. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన, అంటే ఇంతకు ముందు కూడా ఆయన ప్రత్యక్షము అయ్యాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన ప్రత్యక్షము అయ్యాడు. ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. హీ స్పీకింగ్ టు దెమ్. వాళ్ళతో చెప్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తులోనికి తీసుకొని వచ్చాను. అర్థమైందే? మన కన్ఫ్యూజింగ్గా ఉందా? యెహోవా దూత అంటే ఎవరని చెప్పాను? యేసుక్రీస్తు. అనేక సందర్భాల్లో పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత అంటే యేసుక్రీస్తు అని అర్థము. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్తా ఉందంటే, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. బెత్లెహేములో పుట్టినప్పుడు మనుష్య రూపంలో మాత్రమే కాదు, పురాతన కాలంలో అనేక సందర్భాల్లో ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. బహుశా అబ్రహాముకు కూడా ప్రత్యక్షమై ఉంటాడు ఆయన. యేసుక్రీస్తు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ఇజ్రాయేలు ప్రజలు అలాంటి స్పిరిచువల్ డిక్లనేషన్ ఉన్న టైంలోకి వచ్చాడు. మిమ్మల్ని వెళ్ళగొట్టండి రా అంటే వినలే, స్వయంగా యేసుక్రీస్తు వారే రావాల్సి వచ్చింది. వచ్చి వాళ్ళతో ఏమంటున్నాడు తెలుసా? 2వ మాట చదవండి. గిల్గాలు నుండి బయలుదేరి. ఎక్కడి నుంచి బయలుదేరి? గట్టిగా చెప్పాలి. గిల్గాలు అంటే రోలింగ్ స్టోన్ అని అర్థము, దొర్లే రాయి అని అర్థము గిల్గాలు అనే మాటకి. గిల్గాలు అనే ప్రాంతానికి ఇంకో ప్రాముఖ్యత ఉంది. ఏంటి అంటే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోంచి వచ్చిన తర్వాత, యోర్దాను నది దాటిన తర్వాత వాళ్ళ ఫస్ట్ క్యాంప్ గిల్గాలు కొండ మీదనే, గిల్గాలు అనే ప్రాంతంలోనే వేసుకున్నారు ఫస్ట్ క్యాంప్. అంత మాత్రమే కాదు, ఫస్ట్ పస్కా పండుగ వాళ్ళు అక్కడే ఆచరించారు. అంత మాత్రమే కాదు, అక్కడ చాలామంది సున్నతి చేయబడ్డారు. గిల్గాలు అనే ప్రాంతానికి ఇంత ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. యెహోవా దూత అంటే ఎవరని చెప్పాను? యేసుక్రీస్తు గిల్గాలు నుంచి ఎందుకు బయలుదేరాడు? యేసుక్రీస్తు గిల్గాలు నుంచి ఎందుకు బయలుదేరాడు? యెరూషలేము నుంచి ఎందుకు బయలుదేరలే? ఆయన కావాలనుకుంటే ఎక్కడి నుంచైనా బయలుదేరొచ్చు కదా. గిల్గాలు నుంచి ఎందుకు బయలుదేరాడు? యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం తీయండి ఫాస్ట్గా. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం తీయండి. వారు యోర్దానులో నుండి రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలీలతో ఇట్లా, నేను రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగగా, అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా, యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఇప్పుడు ఆలోచన చేయండి. గిల్గాలు ప్రాంతంలో వెళ్ళి 12 గోత్రాల నుంచి 12 రాళ్ళు తీసుకొని రమ్మన్నాడు. రాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం గుర్తు చేస్తానో తెలుసా? యెహోవా యొక్క బాహుళ్యత, యెహోవా యొక్క బలము, యెహోవా యందలి భయభక్తులు కలిగిన ప్రాంతం. అంటే ఆ ప్రాంతం కాదు, అక్కడ ఆ ప్లేస్లో గుర్తు చేస్తున్నాడు ఆయన. ఆ ప్లేస్లో వాళ్ళని తీసుకొని వచ్చి, మీరు నాకు భయపడ్డారు, మీరు నన్ను సన్నుతించారు, మీరు నా వైపు చూశారు కాబట్టి మిమ్మల్ని ఇజ్రాయెల్ దేశంలోంచి వేరుపరిచాను, ఇక్కడ తీసుకొని వచ్చాను. ఈ ప్రాంతంలో ముందుకు వెళ్ళి చదివితే మనకు అర్థమవుతుంది, సున్నతి చేయబడతారు వాళ్ళు అక్కడే.
అదే ప్రాంతంలో వాళ్ళు పస్కాను ఆచరిస్తారు, అదే ప్రాంతంలో వాళ్ళు టెంట్ వేసుకొని కూర్చుంటారు. ఎందుకు ఆ ప్లేస్కి ప్రాముఖ్యత అంటే అక్కడ విశ్వాసానికి సంబంధించిన ప్రాంతము. దట్ ప్లేస్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ ఫెయిత్. అక్కడ విశ్వాస కార్యాలను గుర్తు చేసుకునే ప్రాంతము. పస్కా పండుగ ఎందుకు ఆచరిస్తారు వాళ్ళు? పస్కా పండుగ ఎందుకు ఆచరిస్తారు వాళ్ళు? ఎందుకు ఆచరిస్తారు? ఐగుప్తు దేశంలోంచి విడిపించి తీసుకొని వచ్చావు కదయ్యా, ఎర్ర సముద్రం దాటించావు కదా, ఈరోజు యోర్దాన్ నది కూడా దాటించావు కదా, నా వెనకాల నువ్వే ఉన్నావు, నా ముందు కూడా నువ్వే ఉన్నావు, నువ్వు మమ్మల్ని నడిపించావు, మీ మీద విశ్వాసం ఉంచినందుకే ఇదంతా జరిగింది అని అక్కడ పండుగ జరుపుకున్న ప్లేస్ అది. ఇప్పుడు మనం 1వ అధ్యాయం చివరి వచనాల్లో ఏం చదివాము? వాళ్ళు ఎక్కడి నుంచి తొలగిపోయారు? విశ్వాసంలోంచి తొలగిపోయారు. ఇప్పుడు చూడండి, యెహోవా దూత ఎక్కడ నుంచి బయలుదేరింది? వాళ్ళు విశ్వాసంలోంచి తొలగిపోయారు అనే విషయాన్ని గుర్తు చేయడం కోసం గిల్గాల్ నుంచి బయలుదేరుతున్నాడు. మర్చిపోయారా పాత స్థితి అడుగుతున్నాడు ఆయన, గుర్తు చేస్తా ఉన్నాడు. మర్చిపోయారా పాత స్థితి? అక్కడే కదా మీరు సున్నతి చేయబడినప్పుడు నేను మీకు తోడుగా ఉన్నా. ఎప్పుడన్నా ఆలోచన చేయండి, ఎవరికైనా ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసినప్పుడు 4 రోజులు నీరసంగా ఉంటాడు, అసలు లెగడు. ఎవరి మీదన్నా డిపెండ్ అవుతారు, ఎవరైనా బాత్రూమ్కి తీసుకెళ్ళాలి, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవు, ఎవరైనా తినిపించాలి. చూడండి, సున్నతి చేయబడిన వ్యక్తి ఏమైనా పని చేసుకోగలడా? చేయలేడు. కేవలం దేవుని వైపు మాత్రమే చూస్తూ ఉంటాడు. అప్పుడు నా మీద భయభక్తులతో దేవుని వైపు చూశారు కదా, అప్పుడు విశ్వాసంతో నా వైపు చూశారు కదా, మిమ్మల్ని యోర్దాను నది దాటించాను కదా, అక్కడ మీరు సున్నతి చేయబడ్డారు కదా, అక్కడ మీరు క్యాంప్ వేసుకున్నారు కదా, అక్కడ మీరు గొప్ప విశ్వాసాన్ని కనబరుస్తూ పస్కా పండుగను కూడా ఆచరించుకున్నారు కదా, ఈరోజు మీ విశ్వాసం ఏమైంది? క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. యెహోవా దూత గిల్గాలు నుంచి బయలుదేరి ఏమైంది తమ్ముడు, చెల్లి? నీ పాత విశ్వాసము ఏమైంది? నీ దేవుని పట్ల నీకున్న సన్నుతి ఏమైంది? యెహోవా దూత గిల్గాలు నుంచి బయలుదేరి ఆ పాత స్థితిని గుర్తు చేస్తా ఉన్నాడు, ఆ పాత విశ్వాసాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు, ఆ పాత నీ శక్తిని గుర్తు చేస్తాను. నువ్వు ఏం చేయగలిగావు అప్పుడు? నువ్వు విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తావు? ఏమైంది ఈరోజు? చర్చ్లో ఎంత గొప్పగా వాడబడ్డావు, అప్పుడు ఏమైంది ఈరోజు? ఎంత గొప్ప పరిచర్య చేసావు ఆ రోజు, ఏమైంది ఈరోజు? దేవుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. మీ పితరులు ఇజ్రాయేలు ప్రజలే ఎంత గొప్పగా పస్కా పండుగ ఆచరించారా, అక్కడ నా మీద భయభక్తులు కలిగి ఉన్నారు, నా బాహుళ్యం మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. ఈరోజు ఏమైంది వాళ్ళకి? ఈరోజు ఎందుకు కనాను ప్రజల్ని వెళ్ళగొట్టలేదు? ఎందుకు భయపడ్డారు? ఇనుపరథాలు చూసి భయపడ్డారా? విశ్వాసము లేదా మీలో? తమ్ముడు చెల్లి ఎదురుగా కనిపిస్తూ ఉందేమో, శ్రమ కనిపిస్తూ ఉందేమో, పరిస్థితి కనిపిస్తూ ఉందేమో. ఇందాక చక్కటి పాట పాడుకున్నాం, శత్రువు నా వెంట తరిమినా. పడదామా ఒక లైన్? శత్రువు నా వెంట తరిమినా, శత్రువు నా వెనక తరిమిన, సంద్రము నా ముందు. చూడండి, వెనక నుంచి శత్రువు తరుగుతున్నాడు వాళ్ళని. ముందేమో సంద్రం ఉంది, ఎర్ర సముద్రం ఉంది. ఆ పరిస్థితుల్లోంచి కూడా మిమ్మల్ని తీసుకొచ్చాను కదా, సముద్రాన్ని చీల్చాను కదా, మీ ముందే మన్నాను కురిపించాను కదా మీకు. అసలు మీరు ఎప్పటికీ బానిస బతుకులే అనుకున్న మీ జీవితాలని విడిపించి ఇక్కడికి నేను తీసుకొచ్చాను కదా. మర్చిపోయారా నా మీద ఉన్న విశ్వాసాన్ని? మర్చిపోయారా గత స్థితిని? మర్చిపోయారా గిల్గాలును? తమ్ముడు చెల్లి, నీ జీవితంలో ఏదైనా గిల్గాలు ఉందా? మర్చిపోయావా గిల్గాలుని? దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు ఈరోజు మీకు. యెహోవా దూత గిల్గాలు నుంచి బయలుదేరి, ఎక్కడి నుంచి బయలుదేరి? ఒక్కసారి కళ్ళు మూసుకొని అనుకోండి మీ గిల్గాలు ఏంటో. మర్చిపోయావా పాత స్థితి? తమ్ముడు చెల్లి, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 55వ వచనం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల ముళ్ళుగాను మీ ప్రక్కల్లో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో. అది పనిష్మెంట్. ఇందాక మనం అనుకున్నాం కదా పనిష్మెంట్. ఎందుకు? కనాను ప్రజల్ని వెళ్ళగొట్టనందుకు. ఎటు చూడాలి అందరు? కనాను ప్రజల్ని వెళ్ళగొట్టనందుక? నో. నీ అవిశ్వాసము, నీ భయము,
ఇనుపరథాలని చూసి భయపడ్డారంట వాళ్ళు. దేవుని చూసి భయపడరా అంటే ఇనుపరథాలని చూసి భయపడ్డాడు. ఏం గుర్తు చేస్తున్నాడు తెలుసా? గిల్గాలు అనే ప్రాంతంలో నా యందు భయభక్తులు ఉంచాలి. మీరు పండగ చేసుకున్నారు, సున్నతి పొందారు, అక్కడ 12 గోత్రాలు రాళ్ళు తెచ్చి నిలవబెట్టారు, నాకు గుర్తుగా నిలవబెట్టారు, ఆరాధన స్థలంగా నిలవబెట్టారు. మర్చిపోయారా? ఎవరికి భయపడాలి తమ్ముడు చెల్లి? నాకు భయపడాలి. ఎవరెందు ఉంచాలి విశ్వాసము? నా యందు ఉంచాలి. అరే రే, ఇనపరథాలు చూసి భయపడ్డారే, అరే కనానీయులను చూసి భయపడ్డారే. ఇన్ని రోజులు మిమ్మల్ని విడిపించిన దేవుడని నేను కాదా? మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈరోజు. ఇన్ని రోజులు మిమ్మల్ని విడిపించిన దేవుడు ఇంకా సజీవంగా లేడా? మర్చిపోయావా తమ్ముడు చెల్లి? కొంత లేట్ అవ్వచ్చేమో, ఆశీర్వాదం లేట్ అవ్వచ్చేమో, ఈ ప్రాసెస్లో నిన్ను అవమానించొచ్చేమో వ్యక్తులు, ఈ ప్రాసెస్లో నిన్ను దూషణ చేయొచ్చేమో వ్యక్తులు, ఈ ప్రాసెస్లో నువ్వు ఎందుకు పనికి రావు అని చెప్పి అనొచ్చేమో వ్యక్తులు, ఈ ప్రాసెస్లో నిన్ను రకరకాలుగా తీర్పులు తీర్చొచ్చేమో మనుషులు. కానీ యెహోవా యందు భయభక్తులుంచు వానికి ఏ కొదువ లేదు తమ్ముడు చెల్లి. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. చెప్పాను కదా, ఇజ్రాయేల్ ప్రజల యొక్క సర్కిల్ పడిపోయారు. వెళ్ళగొట్టలేదంట, వెట్టి చాకరీ పనులు చేయించుకుంటున్నారంట, సొంత ఎజెండాలు సొంత ప్లాన్లు తెచ్చుకున్నారంట వాళ్ళ మీదకి. వచ్చింది దేవుడికి కోపం వచ్చింది, యేసుక్రీస్తుకు కోపం వచ్చింది. వచ్చాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు? గిల్గాలు నుంచి వచ్చాడు. మనకు గుర్తు చేస్తా ఉన్నాడు ఈరోజు. గిల్గాలు తమ్ముడు చెల్లి, మీ గిల్గాలు ఏంటి? మర్చిపోయావా? దేవుడు నీ జీవితంలో ఇంతకుముందు చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయావా? విశ్వాస కార్యాలు మర్చిపోయావా? కృతజ్ఞత కూడికలు పెట్టావు మర్చిపోయావా? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ పెట్టుకున్నావు మర్చిపోయావా? గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పావు దేవుడి గురించి మర్చిపోయావా? ఈరోజు ఈ శ్రమ, ఈ విషయం వల్ల విశ్వాసంలోంచి దూరంగా పరిగెడతా ఉన్నావు. అవిశ్వాసం నీలోకి వచ్చిందా? దేవుని మీద ఆధారపడే స్థితి నుంచి మనుషుల మీద ఆధారపడే స్థితికి వెళ్తా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు తమ్ముడు చెల్లి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనము. మీ దోషములు వాటి క్రమములు తప్పించెను. గట్టిగా చదవాలి. మీకు మేలు కలుగునట్లు కలుగుండుటకు. ఏంటంట? మీ మేలు కలగకుండునట్లు కలగకుండుటకు ఏం కారణం అంట? ఇప్పుడు చెప్పండి, మీకు ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు, మేలు ఎందుకు రావట్లేదు తమ్ముడు చెల్లి? ఏం కారణము? విడిచిపెట్టావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతోటి. ఆదివారం విడిచిపెట్టి సోమవారం మళ్ళీ రెజ్యూమ్ అయిపోతుందా సర్కిల్? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు తమ్ముడు చెల్లి. ఒకవేళ విడిచిపెట్టకపోతే ఇజ్రాయేల్ ప్రజలకు ఏ పనిష్మెంట్ ఎదురు చూస్తూ ఉందో, బహుశా నీ జీవితంలో కూడా అదే పనిష్మెంట్ ఎదురు చూస్తూ ఉంది. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కని మాటలు మన కొరకు రాసి స్థిరపరిచి మనం ఎదుట వెళుతూ ఉన్నాడు. చదువుకుంటా వెళ్ళిపోతాం. నార్మల్గా అయితే గిల్గాలు, బోకీము అని చదువుకుంటా వెళ్ళిపోతాం. చూడ, గిల్గాలు అనే ప్రాంతంలో గూఢార్థము, దాని ద్వారా మనకి నేర్పించాలనుకుంటున్న పాఠము తమ్ముడు చెల్లి. గొప్ప ఆత్మీయ సత్యాలు నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన. ఏదైనా పాత విశ్వాస స్థితి, నీ పాత విశ్వాస స్థితి ఉన్నతంగా ఉండి ఇప్పుడు ఏదన్నా కిందకి నీ గ్రాఫ్ పడిపోయిందా? ఒక్కసారి ఆమె వెనక్కి తిరిగి చూడు. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలు చూడు. అసలు నువ్వు ఆ పని కాదు అనుకున్న టైంలో దేవుడు హీ ఇంటర్వెండ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హీ డిడ్ ఎ గ్రేట్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నారు, ముందు ఎర్ర సముద్రం ఉంది, ఇంకా మా వల్ల కాదు, వెనక్కి వెళ్ళిపోవడమే. వెనక చూస్తేనేమో చూడండి, దేవుడు నిలబడ్డాడు. దేవుడు తన సేవకుడు నిలబెట్టాడు. ఆ సేవకుడు ఒక కర్ర జాపంగానే సముద్రం 2 ముక్కలు అయిపోయింది. హల్లెలూయా. సపరేట్ అయిపోయింది. చూసావు కదా, నీ కళ్ళతోటే చూసావు కదా విశ్వాస కార్యాన్ని. హైదరాబాద్ వచ్చి జాబ్ రాదు అనుకున్న టైంలో, అసలు నీకు ఏ స్కిల్ లేదు అనుకున్న టైంలో దేవుడు నీకు జాబ్ ఇచ్చాడు కదా, ఉన్నతమైన ప్రమోషన్ ఇచ్చాడు కదా, ఉన్నతమైన హైక్ ఇచ్చాడు కదా నీ జాబ్లో. ఇప్పుడు కొత్త ఇంటర్వ్యూకి వెళ్ళడానికి భయపడతా ఉన్నావా తమ్ముడు చెల్లి? అసలు నేను హైదరాబాద్లో ఉండలేను అని ఎంతమంది వచ్చారు ఇక్కడికి? చేతులు ఎత్తండి. ఎన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోయినాయి మీరు హైదరాబాద్కి వచ్చి. హల్లెలూయా.
చూడండి, దేవుడు మీతో తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. దేవుడు నీ జీవితంలో చేసిన విశ్వాస కార్యం, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యము. ఇప్పుడు ఒకవేళ అల్ప విశ్వాసం ఏమన్నా కదిలిస్తూ ఉందేమో నిన్ను, ఒక్కసారి గిల్గాలు వైపు చూడు. అదే గిల్గాలులో దొర్లించిన బండ, ఐగుప్తు వాళ్ళకి ఏం గుర్తు చేస్తా ఉన్నాడు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలకి, ఐగుప్తుని మీ ముందు ఇట్లా దొర్లించానయ్యా నేను అని గుర్తు చేస్తా ఉన్నాడు. మీ శ్రమల్ని మీ ముందు ఇట్లా దొర్లించాను, మీ గిల్గాలను గుర్తు చేస్తా ఉన్నాడు దేవుడు ఈరోజు. కానీ అది గుర్తున్నప్పటికీ ఇంకా దేవునికి వ్యతిరేకమైన పనులు, ఇంకా దేవునికి అసహ్యమైన పనులు, పాపపు పనులు, ఇంకా పడిపోయే స్థితి, ఆత్మీయమైన డిక్లినేషన్, స్పిరిచువల్ డిక్లినేషన్, ఆత్మీయమైన పతన స్థితిలో ఉన్నావా? న్యాయాధిపతుల గ్రంథంలాగా, ఇజ్రాయేలు ప్రజలలాగా దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. చూడండి, 3వ వచనం చదవండి ఒకసారి. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టెను, వారు మీ ప్రక్కలకు శూలముగా నుందురు, వారు దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పారు. ఈ లైన్ ఎవరైనా ఇంగ్లీష్లో చదువుతారా? ఈ లైన్ ఎవరైనా ఇంగ్లీష్లో చదువుతారా? 2వ అధ్యాయం 3వ వచనం. I do not drive them out. They shall become thorns in your side. And their God shall be. అక్కడ చూడండి, థార్న్ అండ్ స్నేర్ అంటున్నాడు. ఇక్కడ తెలుగులో కొంచెం పెద్దగా రాశారు. ఏం రాశారు చూడండి, మీ ప్రక్కల వాళ్ళు శూలంగా ఉంటారంట. శూలం ఎంత పెద్దగా ఉంటుంది? ఇంగ్లీష్లో థార్న్ అని రాస్తుంది, చిన్నగానే రాస్తుంది. తెలుగు కమెంటేటర్స్ కొంచెం ఎక్కువగా రాశారేమో. ఈ తెలుగు వాళ్ళు మాటినారు కాబట్టి ఇలా పెద్దగా రాద్దాం అనుకున్నారేమో. ఆలోచన చేయండి, పక్కన శూలం ఇక్కడ ఇలా ఉంది, ఇటు చూడండి, నా వైపు చూడండి అందరు. ఇంగ్లీష్లో ముళ్ళు అనుకుందాం, తెలుగులో శూలం అనుకుందాం. ఇక్కడ గుచ్చుకుంటా ఉంది డైలీ. నువ్వు ఇటు తిరిగితే గుచ్చుకుంటుంది, ఇటు తిరిగితే గుచ్చుకుంటుంది. తమ్ముడు చెల్లి, పాపము నీ లైఫ్ని అలా పంచర్ చేస్తూ ఉంటుంది, పంచర్ చేస్తూ ఉంటుంది. వారి దేవతలు మీకు ఉరిగా ఉండును అంట. ఉరిగా ఉంటాయంట. ఉరి అంటే చావు, డెత్. పాపము నీ జీవితంలో ఉరిగా ఉంటుంది, డెత్ లాగా ఉంటుంది. ఇంగ్లీష్లో స్నేర్ అనే మాట రాయబడింది, తెలుగులో ఉరి అని ఉంది, డెత్ లాగా ఉంటుంది. స్నేర్ అంటే అర్థం ఏంటో తెలుసా? ట్రాప్. ఎప్పుడైనా బోయేవాళ్ళని చూడండి, పక్షులు పట్టేటప్పుడు ఏమేస్తారు? ట్రాప్. అందులో ఆ ట్రాప్లో పడిన పక్షి ఎప్పటికీ బయటికి రాదు. తమ్ముడు చెల్లి, ఆ పాపము అనే ట్రాప్లో నువ్వు పడ్డావా, ఆ బంధకంలో నువ్వు పడ్డావా, నువ్వు బయటికి రాలేవు. నువ్వు బయటికి రావాలంటే తిరిగి దేవుని వైపు మాత్రమే చూడాలి. ఏ మనిషి నిన్ను విడిపించలేడు, ఏ మనిషి నిన్ను విడిపించలేడు, ఏ మనిషి నిన్ను విడిపించలేడు. దేవుడు మాత్రమే విడిపించగలడు. దిస్ ఈజ్ ద పనిష్మెంట్. ఇది పనిష్మెంట్. ఇజ్రాయేల్ ప్రజలు పడిపోయారు, వాళ్ళు వెళ్ళగొట్టలేదు, వాళ్ళ మధ్య సాగిరి వాళ్ళ మధ్యలోనే నివసిస్తూ ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, విగ్రహార్పితాలు తింటూ ఉన్నారు, అన్యదేవతలను పూజిస్తూ ఉన్నారు. యెహోవా దూత వచ్చాడు గిల్గాలు నుంచి బయలుదేరి, బోకీమునకు బయలుదేరి. ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? మిమ్మల్ని వెళ్ళగొట్టమని చెప్పాను, మీ వెనకాల నేనుంటానని చెప్పాను, మీరు వినలేదు. వినకపోతే ఇంకా వాళ్ళని మీ మధ్య ఉంచుతాను. ఆయన కొత్తగా ఏమైనా చెప్పాడు ఈ మాట? నిర్గమకాండంలో చెప్పాడు ఆయన. అప్పుడు చెప్పాడు, మీరు వెళ్ళగొట్టకపోతే ఇది మీ పరిస్థితి, మీరు పాపం చేస్తే చావే దిక్కు మీకు చెప్పాడు ఆయన. ఇంకా దేవుని నిందిస్తూ ఉంటాం మనం. ప్రభువా ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ప్రభువా ఈ సమస్య ఎందుకు వచ్చింది? పరీక్షా కాలంలో రావచ్చేమో, వేరే విషయం. కానీ నీ క్రియల వల్ల, నీ పనుల వల్ల, నువ్వు చేసుకున్న పొరపాట్ల వల్ల దేవుడు నిందిస్తూ ఉన్నావా? దేవుడు నీకు గిల్గాలను చూపిస్తూ ఉన్నాడు ఈరోజు. గిల్గాలను చూపిస్తూ ఉన్నాడు. నీ పాపముల వల్లనే నీ జీవితంలో మేళ్ళు రాకుండా పోతూ ఉన్నాయి. నీ పాపముల వల్లనే నీ జీవితంలో ఆశీర్వాదాలు రాకుండా పోతూ ఉన్నాయి. తమ్ముడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. చాలా క్లియర్గా చెప్పాడు వాళ్ళతోటి. వారి దేవతలు మీకు ఉరిగా నుండును. 4వ వచనం చదువుదాం. యెహోవా దూత ఇజ్రాయేలీలందరితో ఈ మాటను చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. ఒకసారి అందరూ చదువుదా మాట. యెహోవా దూత ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి. వెంటనే ఏమొచ్చింది వాళ్ళల్లోకి? వచ్చిందా? ఆహా,
వెంటనే ఏడ్చారంట. ఓ 10 మాటలు తిట్టంగానే చెల్లెళ్ళు ఏడుస్తారు, ఫస్ట్ గారిపోతారు, డ్యామ్ గేట్స్ ఓపెన్ అవుతాయి. నిజంగా వచ్చినట్ట. చిన్నప్పుడు అల్లరి చేయకపోతే పేరెంట్స్ అంతా ఉంటారు, ఏడుస్తాం, మని మానేస్తాం అల్లరి. నిజమైన రిపెంటెన్స్ వచ్చినట్ట, పశ్చాత్తాపం వచ్చినట్ట ఏడిస్తే. చాలామందిని చూస్తూ ఉంటా, మోకాళ్ళు వేసి అద్భుతంగా గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు, అద్భుతంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాట్సాప్లోకి వెళ్తే వాళ్ళ బ్రతికిందో తెలుస్తుంది, ఈ మోకాళ్ళ ప్రార్థన ఏందో అక్కడ తెలుస్తుంది. తమ్ముడు చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కన్నీటి ప్రార్థన చేసినంత మాత్రాన, ఎలుగెత్తి ఏడ్చినంత, ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఎలుగెత్తి ఏడ్చారు. ఏమైనా మార్పు ఉందా? మార్పు ఉంటే ఇంకా అక్కడికే అయిపోయేది బుక్. న్యాయాధిపతుల గ్రంథం ఇంకా లేదు, అవసరం లేదు, ఇంకెందుకు ఉంది, ముందుకు వెళ్ళింది. ఎందుకు ఇంకా న్యాయాధిపతుల గ్రంథం 20 వచనాలు 27 వచనాల వరకు వెళ్ళింది, అధ్యాయాల వరకు వెళ్ళింది. మార్పు లేదు, బ్రతుకులో మార్పే లేదు. ఎన్నిసార్లు ఎలుగెత్తి ఏడ్చారో, ఎన్నిసార్లు కన్నీటి ప్రార్థన చేశావో, ఎన్ని ఆదివారాలు కమ్యూనియన్ తీసుకున్నామో నాతో సహా చెప్పుకుంటా ఉన్నా. బ్రతుకులో మార్పు లేదు. దేవుడు స్వయంగా యెహోవా దూత వచ్చి, యేసుక్రీస్తు వచ్చి ఆ మాట చెప్పగా ఎలుగెత్తి ఏడ్చారంట. తర్వాత వచనం చదవండి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను, అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. ఇప్పుడు ఇది కొంచెం కరెక్ట్గా చేశారు. ఏడ్చారు, యెహోవాకు బలి అర్పించారు, ఫైన్. కానీ వాళ్ళు చేయాల్సిన పని ఒకటి ఉంది, అది చేయలేదు. ఏంటది? ఏం చేయాలి? వాళ్ళని, కనానీయులని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టారా? నెక్స్ట్ వచనం చూడండి, 6వ వచనం చూడండి. పోయిరి. 7వ వచనము. సేవించుచూ వచ్చి ముందుకెళ్ళి మనం ఎంత చదివినా సరే వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళని వెళ్ళగొట్టలేదు. ఇప్పుడు ఆలోచన చేయండి, యెహోవా దూత వచ్చి మాట చెప్పింది, ఇదయా మీరు చేసిన పని, ఇదయా మీరు చేసిన పొరపాటు అంటే ఎలుగెత్తి ఏడ్చారు, దహన బలి అర్పించారు, కన్నీటి ప్రార్థన చేశారు, దశంభాగం తెచ్చేశారు, సంఘంలో కానుక తెచ్చారు, పాస్టర్ గారు. కానీ ఏం లేదు, లోపల మార్పు లేదు, నిజమైన పశ్చాత్తాపము లేదు. దేవుడు చేయమన్న పని అప్పటికీ చేయలేదు దేవుడు చేయమన్న పని. ఆ ముందుకెళ్ళి ఎక్కడైనా చదవండి, వాళ్ళని వెళ్ళగొట్ట, వాళ్ళతో కలిసి నివసించ. అప్పటికైనా సిగ్గొచ్చిందా? స్వయంగా దేవుడు వచ్చి చెప్పినా సరే సిగ్గొచ్చిందా? రాలే. ఏడ్చారంతే, ఏదో ముసలి కన్నీళ్ళు గార్చారంతే. బలి అర్పణ ఇచ్చారు, ఓకే, బలి అర్పణ ఇచ్చేస్తే, ముసలి కన్నీరు గార్చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేసేస్తారు అనుకున్నారు. సొంత ఆలోచన. మార్పు వచ్చిందా? రాలే. సమూయేలు చెప్పాడు సౌలుకి, వద్దయ్యా వాళ్ళని తీసుకొని రాకు, ఆ దోపుడు సొమ్మొద్దు మనకి, అసలు అన్యులది మనకి ఏమీ వద్దని చెప్పాడు. ఏం చేశాడు సౌలు? తీసుకొని వచ్చిన తర్వాత సమూయేలు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం చేసావు సౌలు, నువ్వు అసలు ఏంది నువ్వు చేసిన పని అంటే ఏం చెప్పాడు? నా ఇజ్రాయేలు ప్రజల సంతోషం కోసం తెచ్చానన్నాడు. మార్పు వచ్చిందా? సిగ్గొచ్చిందా? బ్రతుకు మారిందా? మారలే. ఎలుగెత్తి ఏడ్చారంటారు, ఎలుగెత్తి. ఎంత బాగా ఏడ్చారో వాళ్ళని చూస్తుంటే, అబ్బా ఎంత కన్నీటి ప్రార్థన, ఎంత గొప్ప విశ్వాసిరా అనుకుంటాం మనం చూసి. వాళ్ళు తెచ్చే కానుకలు, వాళ్ళు తెచ్చే గిఫ్ట్స్, అబ్బా ఎంత గొప్ప విశ్వాసో అనుకుంటాం వాళ్ళని చూసి. బ్రతుకులో మార్పు లేదు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా 2:13 చదవండి. పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను ఏం చింపుకోవద్దు అంటున్నాడు మిమ్మల్ని?
బట్టలు చింపుకోవద్దు. ఏం చింపుకోవాలంట? ఇచ్చేయండి. వీళ్ళు ఏం చింపుకున్నారు ఇక్కడ? ఇజ్రాయేల్ ప్రజలు బట్టలు చింపుకొని ఎలుగెత్తి ఏడ్చారు అంతే. హృదయము చింపుకోలే. మనతోటే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈరోజు. బట్టలు చింపుకొని, గోను పట్టా కొట్టుకొని, బూడిద రాసుకొని, ఉపవాస దీక్ష, 21 రోజులు ఉపవాస ప్రార్థన. కొంతమంది చెప్తారు, అన్న 100 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. చెప్తాడు బాగానే ఉంటుంది, మరుక్షణం ఒక బూతు మాట తిడతాడు నోట్లోంచి. ఏం మారింది నీ బతుకు? ఏం మారింది నీ బతుకు? ముఖాళ్ళ ప్రార్థన, గంటలు గంటలు ప్రార్థన చేస్తావు, ఎక్కడో కనిపిస్తావు కనపడని చోట. వర్షిప్లో చేతులు ఎత్తుతావు, అబ్బా కెమెరాలన్నీ నీ వైపే తిరుగుతాయి. ఫోటోలు తీసి పాస్టర్ గారు, అబ్బా నా వర్షిప్కి ఎంత బాగా, పాస్టర్ గారు కూడా పోస్టులు పెట్టుకుంటారు. కానీ నీ బ్రతికేంటో దేవుడికి తెలుసు, నా బ్రతికేంటో దేవుడికి తెలుసు. వస్త్రములను చింపుకొనక హృదయాన్ని చింపుకునే అనుభవము. సౌలు ఎప్పుడు వస్త్రాలే చింపుకున్నాడు, కుక్కచావు చచ్చాడు ఆఖరికి. దావీదు ఎప్పుడు హృదయాన్ని చింపుకున్నాడు. దావీదు బ్లడ్ లైన్లోంచి యేసుక్రీస్తు రావడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. తమ్ముడు చెల్లి, నువ్వు ఒకవేళ వస్త్రాలు మాత్రమే చింపుకుంటున్నావా? నో యూస్. హృదయాన్ని చింపుకుంటా ఉన్నావా? ఆ హృదయంలో ఆయన వచ్చి స్థిర నివాసము చేయడానికి ఇష్టపడతాను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఏంటి నీ బ్రతుకు? ఏంటి దేవునితో నీకున్న కనెక్షన్? ఏముంది సమాధానం? దేవుడు మాట్లాడుతా. ఇజ్రాయెల్ ప్రజల్లాగా మళ్ళీ పడిపోతా ఉన్నావా? ఆ సర్కిల్ ఇంకెప్పటికీ ఎండ్ లేదు. ఇంకా ఆ సర్కిల్కి ఇంకెప్పుడు ఎండ్ లేదు. చూస్తాడు 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 దేవుడు. ఛాన్స్లు ఇస్తాడు. ఇక వీడు మాట వినడని తీసుకుంటాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదన్నా రహస్య పాపం ఉందా? నాకుందా? మీకుందా? చూపులు తేడాగా ఉన్నాయా? ఇంకేదన్నా విషయము రహస్యంగా ఉందా మీ జీవితంలో? సంఘములో మాత్రం ఉన్నతమైన వ్యక్తిగా, గొప్ప విశ్వాసిగా చలామణి అవుతా ఉన్నావా? ఇజ్రాయేలు ప్రజల వలె ఎలుగెత్తి ఏడ్చి దహన బలులు అర్పించి, తమ్ముడు చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అది ఎప్పుడు నీకు ముళ్ళుగా గుచ్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు గుచ్చుకుంటా. అది పెడతారు కదా, ఏంటిది? సెలైన్ కదా. ఇక్కడ ఒకటి పెడతారు చూడండి. ఎప్పుడు క్యాన్యులా పెడితే ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది ఆ సూది. ఆలోచన చేయండి, అది క్యాన్యులా కాదు, ఒక జస్ట్ ఇట్లా ముళ్ళు గుచ్చుకొని ఉంది, బయటికి రావట్లేదు, పంచర్ చేస్తూ ఉంది మీ బాడీని, బ్లడ్ పోతూ ఉంది. ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది. సంతోషంగా ఉంటుందా? ఇరిటేటింగ్గా ఉంటుందా? చాలామంది దాన్నే సంతోషం అనుకుంటున్నారు. చాలామంది ఆ బంధకాన్ని, ఆ స్నేర్, ఆ వల, ఆ బంధకాన్నే, ఆ చీకటినే చాలా సంతోషం అనుకుంటున్నారు. అప్పుడే చూస్తాడు దేవుడు. ఇందాకే చెప్పినట్టు చూస్తాడు 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 ఛాన్స్ ఇస్తాడు, తీసేస్తాడు తర్వాత. అందుకే వస్త్రములను చింపుకొనక మీ హృదయములను చింపుకొన. చెప్పండి, వస్త్రములను చింపుకొనక మా హృదయములను చింపుకుంటాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. ముందుకు వెళ్ళి చదువుదాం. నూను కుమారుడు యెహోవాకు దాసుడనైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందినప్పుడు పాతిపెట్టిరి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు, ఆ జనరేషన్ అంతా ఎవరి దగ్గర చేర్చబడ్డారంట? చనిపోయారు, పితరుల యొద్దకు చేర్చబడ్డారు. నెక్స్ట్, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ ఎరుగని తరం ఒకటి. చూడండి, ఒక జనరేషన్ అందరూ పితరుల దగ్గర చేర్చబడ్డారు,
కొత్త జనరేషన్ వచ్చింది. కొత్త జనరేషన్కి ఏం తెలియదంట, యెహోవా వాళ్ళ పితరులకు చేసిన మేలులు తెలియని తరం ఒకటి వచ్చిందంట. యెహోవాని ఎరుగని తరం, అసలు దేవుడు ఎవరో తెలియదంట వాళ్ళకి. యెహోవా తమ పితరులకు చేసిన కార్యం ఏంటో తెలియదంట. తల్లి తండ్రులు యోర్దాను నది దాటి వచ్చారు, ఐగుప్తు నుంచి వచ్చారు, ఎర్ర సముద్రము చీల్చబడింది, పస్కా పండుగ ఆచరించారు, ఎంతోమంది శత్రువుల చేతిలోంచి దేవుడు వినిపించాడు. ఈ విషయాలన్నీ ఏవి తెలియని ఒక తరం వచ్చిందంట. ఒక న్యూ జనరేషన్ వచ్చింది. దేవుడు ఎవరో తెలియదు, దేవుడు వారి కోసం చేసిన కార్యాలు ఏంటో తెలియదు, అసలు వాళ్ళ భూమిలో వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియని తరం ఒకటి వచ్చింది. ఎవరిది మిస్టేక్? ఎవరిది మిస్టేక్? ఎలా తల్లిదండ్రులది మిస్టేక్? పిల్లలకు బోధించమని దేవుడు ఆజ్ఞాపించాడు, ఓకే, బోధించలేదు అనుకుందాం. ఇంకా 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 దేవుడు ఎవరో తెలియని తరం వచ్చిందంట. అందుకే తమ్ముడు చెల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. కొత్త జనరేషన్ రెడీ అవుతా ఉంది మనకి. కొత్త జనరేషన్ సండే స్కూల్ మొదలుకొని వాళ్ళు గొప్ప విశ్వాసులుగా అయ్యేంత వరకు చిన్న పిల్లల్లాగా, ఎలాగైతే ఒక గొర్రె పిల్లని మనం జాగ్రత్తగా చూసుకుంటాము, ఒక చిన్న కోడి పిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము, ఒక చిన్న కుక్క పిల్లని ఇంటికి తెచ్చుకున్నాడు ఎంత జాగ్రత్తగా, అట్లా వాళ్ళని టేమ్ చేస్తూ ఆత్మీయమైన ఆహారం ఇస్తూ విశ్వాసంలో వాళ్ళని బలపరచాలి, విశ్వాసంలో వాళ్ళని స్థిరపరచాలి. మన జీవితాల్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ పాఠాలు చెప్తూ పెంచుతాం వాళ్ళకి, విశ్వాస కార్యాలు చెప్తూ పెంచుతాం వాళ్ళకి. కానీ అక్కడ సమస్య ఏంటి తెలుసా? అంతకుముందు 1వ అధ్యాయం చివరి వచనాల్లో ఏం చదివాము? వారు వాళ్ళ మధ్య నివసించసాగిరి, వాళ్ళని ఇవన్నీ ఎవరు చూశారు? పిల్లలు చూశారు. లైట్ తీసుకున్నారు దేవుణ్ణి. తల్లిదండ్రులకే దేవుడు అంటే భయం లేదు, పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రులకే దేవుడు అంటే భయం లేదు, పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రులే దేవుడి మాట వినకపోతే, తల్లిదండ్రులే వాళ్ళని వెళ్ళగొట్టకపోతే, తల్లిదండ్రులే వాళ్ళ మధ్య నివసించి వాళ్ళలాగే జీవించడం సాగిస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు పిల్లలు, ఏం చేశాడు దేవుడు వీళ్ళని? లైట్. మనం కూడా అదే చేద్దాం మనం కూడా. తల్లిదండ్రులు నేర్పించే పాఠాలు, టీచింగ్ మాత్రమే కాదు, ద వే యు లివ్. పిల్లల ముందే కొట్టుకుంటున్నారా? పిల్లల్ని సండే చర్చ్కి, సండే యూత్ మీటింగ్ పంపవు, కానీ సినిమాలకైతే పంపిస్తావా? ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం కొన్ని ఇయర్స్ బ్యాక్. మంచి కుటుంబం, సేవకుల కుటుంబం, బాగా తాగుడు అలవాటైంది. కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి ఏంటి అసలు ఎందుకు నీకు తాగుడు అలవాటైంది? ఫైనల్గా చెప్పిన మాట ఏంటంటే, అన్న మా మమ్మీయే నాకు అలవాటు చేసింది. ఎందుకు అంటే, ఏదో అక్రమ సంబంధం, అక్కడి నుంచి ఈ పిల్లోని డివియేట్ చేయడం కోసం డబ్బులు ఇవ్వటం, నువ్వు బయటకు వెళ్ళి, నీకే భయభక్తులు లేకపోతే నీ పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? నువ్వే దేవుని మాట వినకపోతే నీ పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? నువ్వే నీ పిల్లల ముందు తాగి దెబ్బలాడుతుంటే నీ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది భక్తి? కొన్ని కుటుంబాల్లో ఫాదరు సన్స్ కూర్చొని తాగుతారంట, అదేం సంప్రదాయము? క్రైస్తవుల కుటుంబాల గురించే చెప్తున్నా నేను, వేరేల గురించిగా. కలిసి తాగుతారంట దాన్ని. ఇజ్రాయేలు ఆ పితరుల జనరేషన్, వాళ్ళకే సిగ్గు లేదు, వాళ్ళకే బుద్ధి లేదు, వాళ్ళ బతికే సరిగ్గా లేదు, వాళ్ళే దేవుని ఆజ్ఞలు మీరుతా ఉన్నారు, ఇంకా పిల్లలు ఏమవుతారు? అదే జరిగింది అక్కడ. ఏమనుకున్నారు? దేవుడు యెహోవా దూత యేసుక్రీస్తు వచ్చి చెప్పగానే వాళ్ళు ఏమనుకున్నారు? ఎయిట్ చేసాం, బలి అర్పించేసాం, అయిపోయింది, చలో వెళ్ళిపోయి మన పని మనం చేసుకుందాం. లైట్ తీసుకున్నారు, దేవుణ్ణి లైట్ తీసుకున్నారు.
పిల్లలు కూడా దేవుని లైట్ తీసుకోవడం నేర్చుకున్నారు. దేవుడా లైట్, సండే చర్చ లైట్, పాపమా ఏమవుతుంది, ఈ ఒక్కసారి ఆఫీస్లో తాగితే ఏమవుతుంది, ఈ ఒక్కసారి పాపం చేస్తే ఏమవుతుంది, ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా మనము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తమ్ముడు చెల్లె, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు పెంచే విషయంలో క్రైస్తవ తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు. క్రైస్తవ తల్లిదండ్రులు, మీలో కొంతమందికి పెళ్ళయింది, మిమ్మల్ని గర్భఫలంతో దేవుడు దీవిస్తాడు. అనేక మంది పిల్లలకి మీరు తల్లిదండ్రులుగా ఉంటారు. మీలో ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు అందరికీ పెళ్ళి అవుతుంది. మీకు పిల్లల్ని ఇస్తాడు దేవుడు. చూడండి, ఇలాంటి ఆత్మీయమైన అనుభవం ఇప్పుడే దేవుడు మీకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడే దేవుడు మీకు నేర్పిస్తున్నాడు పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, రేపొద్దునాళ్ళు వ్యతిరేకమైన జనము కాకుండా. ఇదే జరిగింది ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో. ఇప్పుడు మన లైఫ్లో జరగట్లేదా? మన చుట్టుపక్కల జరగట్లేదా? మీ ఫ్రెండ్స్ని చూడండి, చాలామంది చెప్తా ఉంటారు, తండ్రి గొప్ప పాస్టర్, కొడుకేమో నాస్తికుడు, చర్చికి వెళ్ళాడు. ఏంటి ప్రాబ్లం? రూట్ కాస్ ఏంటి? అక్కడే ఉంటుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తమ్ముడు చెల్లి. దేవుడు తెలియని ఒక కొత్త తరం, ఇజ్రాయేలు ప్రజలకి వాళ్ళ పితరులకు ఆయన చేసిన మేలులు ఎరుగని ఒక కొత్త తరం వచ్చిందంట. ఒక కంప్లీట్ కొత్త జనరేషన్ వచ్చింది. దేవుడు ఎంత బాధపడతా ఉన్నాడు, దేవుడు ఎంత బాధపడతా ఉన్నాడు. ముందుకు వెళ్ళి చదువుదాం. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి విసర్జించి బయలుదేవతలను పూజించి, ఎవరిని పూజించడం స్టార్ట్ చేశారు? ఎవరిని పూజించడం స్టార్ట్ చేశారు? యెహోవా దేవుడిని విసర్జించి బయలుదేవతల్ని పూజించడం స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇది? తల్లిదండ్రులు చేసిన కథలే కదా ఇవి. కోలివింగ్కి అలవాటు పడ్డారు. వారిని వెళ్ళగొట్టగా వారి మధ్య నివసించసాగిరి. కోలివింగ్కి అలవాటు పడ్డారు. పిల్లలు అదే నేర్చుకున్నారు. వీళ్ళు ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యారు. యెహోవాను విసర్జించి వాళ్ళైతే పోనీ దేవుని వైపు చూశారు, ఏడ్చారు, దహన బలి అర్పించారు. వీళ్ళు ఏంలే, డైరెక్ట్గా దేవుడు పిచ్చ లైట్, దేవుడు ఎవరా అంట. బయలుదేవతలను పూజించి, తర్వాత వచ్చిన తమ చుట్టూ నుండు జనుల దేవతలతో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతులను పూజించిరి. ఎవరిని పూజిస్తున్నారంట? బయలుదేవతల్ని. ఇది చూడండి, బయలుదేవతల్ని అష్టారోతు దేవతల్ని పూజించారంట. బయలుదేవతలు అని ఉందేమో కానీ బయలుదేవుళ్ళు అనాలి, మేల్ గాడ్స్ అవి, మేల్. అష్టారోతు దేవతలన్నీ ఫీమేల్ గాడెసెస్ అన్నమాట. పూజించడం స్టార్ట్ చేశారు. అసలు బయలు అనే మాటకి ఒక క్రైస్తవ చరిత్రకారుడు ఏమని అర్థం చెప్తానో తెలుసా? ఓనర్. బయలు అనే మాటకి ఓనర్ లేదా హస్బెండ్ అని అర్థం. వీళ్ళు దేన్ని పూజిస్తున్నారు? ఓనర్ని, హస్బెండ్ని. ఇజ్రాయెల్ ప్రజలకు ఓనర్ ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలకు ఓనర్ ఎవరు? దేవుడు. వీళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? నువ్వేందా నాకు ఓనర్, నాకు ఈ ఓనర్ కావాలి. ఎలా ఆయన హస్బెండ్గా, ఆయన ఒక పవిత్రమైన రిలేషన్షిప్తో ఆయన కేటగారికల్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఎవరు? దేవుడు. ఏం చేస్తున్నాడు? నువ్వెవరయ్యా మాకు? ఆయన. రిప్లేసింగ్ గాడ్, రిప్లేసింగ్ గాడ్. ఈ బయలుదేవతలను పూజించడానికి అనేక రకమైన కారణాలు. ఏంటి తెలుసా? ప్రాస్పెరిటీ, ఆశీర్వాదాలు, అలాగే మంచి క్రాప్స్ రావడం కోసం, మంచి పంటలు పండడం కోసం దేవుడు ఇవ్వడా వెళ్ళారు అక్కడికి. వెళ్ళారు. ఇందులో చాలా చాలా రకాల దేవతలు ఉన్నాయి. బయలులో చాలా రకాల దేవతలు ఉన్నాయి. ఒక 2-3 చూపిస్తాను. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. ఆ ప్రాంతాలతో వాళ్ళు సిటీ నేమ్స్ కూడా పెట్టుకున్నారు. ఆ దేవుళ్ళ పేరుతోటి వాళ్ళు సిటీ నేమ్స్ కూడా పెట్టుకున్నారు. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనము. 17. లెబానోన్ లోయలో
ఎక్కడి వరకు? బయల్గాద్ అనండి. అదొక దేవుడి పేరు, బయల్లో ఒక దేవుడు అనమాట. మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసము ఆ దేవుడు అనమాట. మంచి భవిష్యత్తు కావాలంటే ఎక్కడికి వెళ్తారు? బయల్గాద్ దగ్గరికి వెళ్తారు. మనం కూడా పరిగెడతాం చూడండి అటు ఇటు. పరమగీతములు 8వ అధ్యాయం 11వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయం 11వ వచనం. ఫాస్ట్గా తీయాలి. ఏంటది? బయలు హామోనునందు, అంతే ఉందా? హోమోన్ అని ఉందా? బయలు హామోన్, ఇది ఇంకో పేరు. ఫస్ట్ ఏం చెప్పాలి? బయలు గాద్. రెండోదేంటి? ఇంకోది. బహుశా పిల్లలు పుట్టడానికి ఏమో. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. 13:23 ఫాస్ట్గా తీయాలి. ఏంటంట? ఆ ప్రాంతం పేరేంటి? ఆ దేవుడి పేరేంటి? బయల్దాషూర్. ఇంకా చాలా ఉన్నాయి. బయలు మియాన్. కొత్త నిబంధనలో కూడా బయలు ఉంది తెలుసా? కొత్త నిబంధనలో కూడా బయలుదేవత ఉంది తెలుసా? బయలుదేవుడు ఉన్నాడు తెలుసా? మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. యేసుక్రీస్తు దయ్యాల్ని వెళ్ళగొడతా ఉంటే వాళ్ళు యేసుక్రీస్తుని చూసి ఒక మాట అన్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. యెరూషలేము నుండి శాస్త్రులు ఏం పట్టినది? ఏం పట్టింది? బయల్జెబూలు పట్టిందంట. యేసుక్రీస్తుని చూసి ఆ మాట అన్నారు వాళ్ళు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు చూద్దాం. వీళ్ళని పూజించడం స్టార్ట్ చేశారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అష్తారోతు దేవతలను పూజించడం స్టార్ట్ చేశారు. ఎవరిని? ఫీమేల్ గాడ్స్. ఇటు చూడండి, అష్తారోతు దేవతలు. అష్తారోతు దేవతలకు వీళ్ళు ఏం చేసేవారో తెలుసా? అప్పట్లో కనాను ప్రజలు. చాలామంది అనుకుంటారు కనాను ప్రాంతం వాళ్ళది కదా, యెహోవా దేవుడు అంత అన్యాయంగా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి వాళ్ళకి ఇవ్వడం ఏంటి అనుకుంటారు. కానీ భయంకరమైన విగ్రహారాధన. పుట్టిన ఫస్ట్ తొలిచూలు బిడ్డను తీసుకొని వెళ్ళి అష్టారోతు దేవతకు బలి ఇచ్చేవారు. పిల్లలను చంపుకునేవారు కనానీయులు. ఇలాంటి అక్రమము ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. అందుకే వాళ్ళని వెళ్ళగొట్టమన్నాడు దేవుడు. వెళ్ళగొట్టి ఆ భూమిని మీరు స్వాధీనపరచుకోండి అంటే వీళ్ళు ఏం చేయడం స్టార్ట్ చేశారు? వాళ్ళ మధ్య నివసించడం మొదలుపెట్టారు. వాళ్ళని వెళ్ళగొట్టలేదు. అష్టారోతు దేవతలను పూజించడం స్టార్ట్ చేశారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఏం చేస్తుండొచ్చు వీళ్ళు కూడా? బహుశా పిల్లలను చూడండి. వాళ్ళ ఆత్మీయమైన పతన స్థితి. ఆత్మీయమైన పతన స్థితి. ఒకసారి ఎప్పుడో ఎవరో తమ్ముడితో కొత్త బైక్ కొనుక్కున్నాడు. అన్న ప్రేయర్ చేయండి అంటే ప్రేయర్ చేశాను. ఒక 2 days తర్వాత వచ్చి చూస్తే దానికి ఒకటి దారం కట్టుంది. ఏందిరా అంటే వెళ్ళాడంటే ఏదో. ఆత్మీయమైన పతన స్థితి. ఆ రోజు పిల్లల్ని బలిగా ఇచ్చారు దేవతలకి. ఈరోజు లేదా? ఇస్తున్నారా? ఇస్తున్నాం. అబార్షన్ అంటున్నాం దాన్ని. అమెరికాలో అబార్షన్ చట్టాలు కఠినతరం చేస్తే, డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చి కఠినతరం చేస్తే అమ్మాయిలే బయటకు వచ్చారంట. నువ్వు ఎవడివి? మా పిల్లల్ని మేము చంపుకుంటాం, మేము అబార్షన్ చేయించుకుంటాం, మా ఇష్టం, మా హక్కు, మానవ హక్కు. పిల్లల్ని చంపుకునే సంస్కృతి. ఆ రోజు అష్టారోతు దేవతేమో, ఈరోజు అబార్షన్. తమ్ముడు చెల్లి, ఇట్లాంటి నీచమైన పరిస్థితుల్లో బ్రతుకుతా ఉన్నాం మనం. పతన స్థితిలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఫాలెన్ వరల్డ్లో మనం బ్రతుకుతా ఉన్నాం. వాళ్ళందరూ ఎవరు? క్రైస్తవులు కదా. చిన్నప్పుడు చిలకరింపు బాప్తిజంతో చర్చిలకు వెళ్ళేదా వాళ్ళు? మా పిల్లల్ని మేము చంపుకుంటాం, అబార్షన్ మా రైట్ అంటా ఉన్నారు. ఎవరిని విసర్జించారంట? యెహోవా దేవుని విసర్జించి బయలుదేవతలను, అష్టారోతు దేవతలను పూజించసాగిరి. పూజిస్తున్నారంట. ఎట్లా పూజిస్తూ ఉన్నారు? పిల్లల్ని చంపుకొని. ఇల్లీగల్ అబార్షన్స్, ఇల్లీగల్ సెక్స్, పురుషుల సంపర్కము, స్త్రీల సంపర్కం,
దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా, దేవుని కట్టడాలకు వ్యతిరేకంగా, దేవుని నియమాలకు వ్యతిరేకంగా సమాజం ఆ రోజు కనాను దేశంలో ఎలా అయితే ఉందో ఈరోజు సమాజం మన కళ్ళ ముందు అలాగే కనిపిస్తూ ఉంది. ఇలాంటి స్థితిలో మనం బ్రతుకుతాం. ఇప్పుడు ఆలోచన చేయండి, మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలి, ఏం నేర్పిస్తూ పెంచాలి, ఏం చెప్తూ పెంచాలి. దేవుడు తెలియని తరం ఒకటి వచ్చిందంట. బయలుదేవతలను పూజిస్తున్నారంట, అస్తారోతు దేవతలను పూజిస్తారంట. మనం ఆ పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన తాతల్ని ముత్తాతల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు. వాళ్ళని దేవుడు మిషనరీల ద్వారా, సువార్త ద్వారా వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళని అందులోంచి తీసుకొని వచ్చారు. ఈరోజు నీ ఉద్యోగం పోతుందనో, నీ క్యాస్ట్ సర్టిఫికేట్ పోతుందనో మళ్ళీ అవే చేస్తూ ఉన్నావు. దేవుడు నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఆ గిల్గాలును జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్తా ఉన్నాడు, విశ్వాసంలో పడిపోయావు నువ్వు, నీ తరం పడిపోయింది విశ్వాసంలోంచి. తమ్ముడు చెల్లి, ఆ గిల్గాలును జ్ఞాపకం చేసుకో. దేవుడు అక్కడి నుంచి నిన్ను విడిపించాడు, విశ్వాస కార్యాన్ని చేశాడు నీ జీవితంలో. మన పిల్లలు దేవుడిని ఎరగని తరముగా ఉండకూడదు అంటే ప్రతిరోజు మన మేళ్లను, ఆయన జీవితంలో ఆయన చేసిన మేళ్లను గుర్తు చేసుకుంటూ బ్రతకాలి. మనము ఫస్ట్ జనరేషన్ అవుతాం మన పిల్లలకి. హల్లెలూయా, గడిగా చెప్దామా? ఇక గడిగా చెప్పొచ్చా? పిల్లలకి నేర్పిస్తూ, సండే స్కూల్లో పెంచుతూ, వాళ్ళని ఉన్నతమైన స్థితిలో వాళ్ళని పెంచుతూ ముందుకు వెళ్ళి చదువుదామా? కాబట్టి యెహోవా కోపాగ్ని అప్పగించెను, అప్పగించెను గనుక శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్టు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్టు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువు. దేవుడు శత్రువు అయ్యాడంట తమ్ముడు చెల్లి. గాడ్ హ్యాస్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ దెమ్. ఆయన శత్రువు అయ్యేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అక్కడ? వీళ్ళు చేసిన పనులు బయలుదేవతలను, అష్టారోత దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. బహుశా విగ్రహార్పితాలను తినడం మొదలుపెట్టారు, పిల్లల్ని చంపుకోవడం మొదలుపెట్టారేమో, స్వలింగ సంపర్కానికి మొదలుపెట్టారేమో, పురుషులు పెళ్ళిళ్ళు, స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారేమో. సంఘంలోనికి కూడా వచ్చే ఆచారాలు అవి. శత్రువులకు అప్పచెప్పాడంట ఆయన, శత్రువులకు అప్పచెప్పాడంట. ఇందాకేదో పాట పాడాం మనం, శత్రువు నా ముందు, శత్రువు నా వెనుక తరిమిన. పాడేస్తాం కదా, కానీ లోపల హృదయాన్ని చించుకున్నామా? పాట చేతులు ఎత్తి పాడుతున్నాం, బాగానే ఉంది. హృదయాన్ని చించుకున్నామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువులకు అప్పచెప్పాడంట. 16వ వచనం చదువుదాం. ఇబ్బంది కలిగాను, న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. అయితే వారు న్యాయాధిపతుల మాట వినక, అందులోంచి కూడా దేవుడు వాళ్ళని విడిపించడం కోసం న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. సర్లే ఇంకెంత బాధ పెడతాం వాళ్ళని అని చేస్తే వీళ్ళు ఏమంటున్నారంట తెలుసు న్యాయాధిపతులతోటి, బాబు నువ్వు మిలిటరీ లీడర్ లాగే ఉండు, మమ్మల్ని ఎవరైనా దోచుకోవడానికి వస్తే నువ్వు కాపాడంతే, మా ఆత్మీయ స్థితితోటి నీకు అనవసరం. నువ్వు న్యాయాధిపతిలాగా ఉండు, మేము ఎవరిని పూజిస్తే నీకెందుకు, నువ్వు పాస్టర్లాగా ఉండు, నీకు దశంభాగం వేస్తున్నాం, కానుక్కేస్తున్నాం, మేము చెప్పినట్టు పడి ఉండాలా, మాకు ఎవరితో అక్రమ సంబంధాలు ఉంటే నీకెందుకు, మేము ఎవరితో పాపం చేస్తే నీకెందుకు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క పతన స్థితి, ఫాలెన్ వరల్డ్. న్యాయాధిపతులను విసర్జించి, న్యాయాధిపతుల మాట వినక, త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి నమస్కరించిరి.
వాళ్ళ పితరులు కొంచెమైనా ఉందంట, పిల్లల్లో అన్యదేవతలతో వ్యభిచారం. అన్యదేవతల దగ్గర ఉన్న ఉన్నారేమో స్త్రీలు ఎవరన్నా, టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అంటాం మనం. అక్కడ మందిరాల దగ్గర దేవుడికి పెళ్లి చేశామని అదని కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళతో వ్యభిచారం. కలిసిపోయారు ఇంకా వాళ్ళల్లో. తల్లిదండ్రుల కంటే దారుణంగా చేయడం మొదలుపెట్టారు. 18వ వచనం. బాధింపగా యెహోవా విని సంతాపించి న్యాయాధిపతులను పుట్టించి తోడై ఉండి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించాను. సో పడిపోయినప్పుడల్లా దేవుని వైపు చూస్తూ ఉంటే, శత్రువులు వచ్చినప్పుడల్లా, శ్రమ వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు కదా. శత్రువులు వచ్చి దోచుకున్న టైంలల్లా దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు ఏసారే పోనీలే పాపం అని న్యాయాధిపతి చనిపోగానే మళ్ళీ మొదలు సేమ్ రిపీట్. మళ్ళీ ఒక కొత్త న్యాయాధిపతి ఉన్నంతసేపు బాగానే, స్కూల్లో టీచర్ ఉన్నంతసేపు పిల్లలు అల్లరి చేయకు, ఇట్లా బయటికి వెళ్ళంగానే మొదలు పెడతారు. సేమ్ స్టోరీ ఇజ్రాయెల్ ప్రజలది. న్యాయాధిపతులు ఉన్నంతసేపు కొంచెంసేపు బాగానే ఉన్నారు, తర్వాత చనిపోగానే మళ్ళీ సేమ్ స్టోరీ, సైకిల్లో పడిపోవడం. తర్వాత వచ్చిన చదువు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వెనుకకు తిరిగి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల తండ్రుల కంటే దరిద్రులుగా తయారయ్యారు, సింపుల్గా చెప్పాలంటే. అది వాళ్ళ ఆత్మీయ పతన స్థితి, ఆత్మీయమైన పతన స్థితి. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడ తల్లిదండ్రులు పిల్లల ముందే వ్యతిరేకమైన పనులు చేస్తారు. పిల్లలు ఏం చేస్తారు? ఇంకా చెడ్డలాగా తయారయ్యారు. తర్వాత వచనం. మండగా ఆయన ఇలాగూ సెలవిచ్చాను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో మీరుదురు గనుక నేను నియమించిన ఇశ్రాయేలీయులను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టాను. వాళ్ళు పాపం చేశారు, నేను వెళ్ళగొట్టాను. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఒకవేళ పాపం చేయకుండా చాలా పరిశుద్ధంగా ఉన్నప్పటికీ ఇజ్రాయేలీయులను శోధించుటకై, టెంప్ట్ చేయడం కోసం నేను వాళ్ళని దేవుడు చెప్తా ఉన్నాడు ఈ మాట. చెడ్డోళ్ళు అయిపోయారు, తర్వాత మంచిగా అయిపోయారేమో ఒక సందర్భంలో. దేవుడు ఏమంటుండో తెలుసా? ఇంకా వాళ్ళ నా మధ్యలోనే పెడతా, నా పిల్లలు ఏం చేస్తారో చూస్తా, శోధిస్తా, వాళ్ళని టెంప్టేషన్ పంపిస్తా. మళ్ళీ పడిపోయారు. మంచిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని పక్కకు తీసుకొని వచ్చి ఆ పాపం చేయకుండా మంచి రక్షణ భాగ్యాన్ని దయచేస్తాడు. దయచేసిన తర్వాత నిజంగా వీడు మారాడా మారలేదా శోధ. బహుశా సాతాను ద్వారా రావచ్చు, లేదా దేవుడే ఎలవ్ చేయవచ్చు, దాన్ని టెంప్టేషన్ ఎలవ్ చేయవచ్చు. నీ స్టాండ్ ఏంటి చూస్తూ ఉంటాడు ఆయన. శోధనలో పడిపోతావా, విశ్వాసంతో నిలబడతావా? ఆ స్టాండ్ ఏంటో ఆయన చూస్తాడు. తర్వాత వచనం చదువుదాం. అందుకు యెహోవా ఆ జనములను వెళ్ళగొట్టకయు మాని వారిని యెహోవా ఉండనిచ్చాడంట. వాళ్ళని శోధించడం కోసం ఉండనిచ్చాడంట. తమ్ముడు చెల్లి, పరీక్షాకాలంలో వచ్చే శోధన, వచ్చే పరీక్ష నీ విశ్వాసాన్ని బలపరచడం కోసం దేవుడు కొంచెం ఎలవ్ చేస్తున్నాడు. దాన్ని ఎందుకు ఎలవ్ చేస్తున్నాడు తెలుసా? బహుశా నువ్వు అప్పుడు ఏదన్నా పాపం చేసి అందులో పడిపోయావేమో, ఇప్పుడు మళ్ళీ నీకు ఆ టెంప్టేషన్ని దేవుడు ఎలవ్ చేస్తున్నాడు. హీఈస్ ఎలవింగ్ దట్ టెంప్టేషన్, శోధించడం కోసం. ఎలాగ నిలబడతావు, ఎలాగ జీవ కిరీటాన్ని పొందుకుంటావు? గాడ్ ఈజ్ వెయిటింగ్ అండ్ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ.
అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు కదా, 12వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఇందాక వర్షిప్లో కూడా అనుకుంటా డేవిడ్ అన్న రిమైండ్ చేస్తూ ఉన్నాడు దీన్ని. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలంట? ఆయన వైపు చూచుచు. సులువుగా చిక్కులు పెట్టే శోధన ఏదన్నా వస్తుందేమో, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏదన్నా వస్తుందేమో, విశ్వాసమునకు కర్త అయిన దానిని కొనసాగించే యేసు వైపు చూస్తూ ఉండాలి తమ్ముడు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 21వ వచనం చదువుదాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందరు తీసారా? యేసు వైపు చూస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు లుక్ ఎట్ గాడ్. దేవుని వైపు చూస్తూ ఉండాలి. చదవండి 21వ వచనం. పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు. దేంట్లో నిలిచినట్లు? దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొనండి. కాచుకుంటా ఉన్నామా? దేవుని వైపు చూస్తూ ఉన్నామా? ఆ స్టెబిలిటీ ఉందా? స్పిరిచువల్ స్టెబిలిటీ గ్రాఫ్ వెళ్తుందా ప్రాపర్గానే? ఇట్లా డిక్లైన్ అవుతుందా? పడిపోయిన వెంటనే మళ్ళీ దేవుని వైపు చూస్తూ ఉన్నామా? మళ్ళీ రిపీటా? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతోటి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లేచి నిలబడదామా? ఒకసారి లేచి నిలబడదామా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో ఈరోజు. ద స్పిరిచువల్ డిక్లనేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆత్మీయమైన పతన స్థితి. ఈరోజు క్రైస్తవుల యొక్క ఆత్మీయమైన పతన స్థితి. ఆత్మీయమైన పతన స్థితి. ఒకసారి నీ గ్రాఫ్ చెక్ చేసుకో. పడిపోయిందా? పెరిగిందా? పడిపోతే దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో పరవశించే అనుభవము. భక్తుడు పాట రాశాడు కదా, పరవశమే ప్రభు నీలో. నీలో పరవశించే అనుభవం, ఆయనలో పరవశించే అనుభవము, ఆయనలో శక్తిని పొందుకునే అనుభవము, ఆయన ఆత్మను పొందుకునే అనుభవము, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే అనుభవము, బలమును పొందుకునే అనుభవము, ఆయనలో పరవశించే అనుభవము ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. బహుశా నీ శ్రమను చూసి శోధించబడతా ఉన్నామేమో. ముందు శత్రువు ఉన్నాడేమో, ముందు ఎర్ర సముద్రం ఉందేమో, వెనక శత్రువు తరుముతా ఉన్నాడేమో. శత్రువు తరిమినప్పటికీ, ఎర్ర సముద్రము ముందే ఉన్నప్పటికీ దాన్ని పాయలు చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. నీ ముందున్న ఎర్ర సముద్రము పాయలుగా అవునుగాక. ఆమేన్. నీ వెనుకున్న శత్రువు ఆ ఎర్ర సముద్రములో మునిగిపోవునుగాక. ఆమేన్. శత్రువు నా వెనుక తరిమినా, సంద్రము నా ముందే నిలచిన. శత్రువు నా వెనుక తరిమినా, సంద్రము నా ముందే నిలచిన. సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము సంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో.
ఆయనలోనే పరవశం ఉంది, ఆయనలోనే సుఖం ఉంది. తమ్ముడు చెల్లి, ఆయనలోనే అన్ని సాధ్యము, ఆయనలోనే అన్ని సాధ్యం. శత్రువును వెళ్ళగొట్టువాడు ఆయనే, చెరసాల గోడలు బద్దలగొట్టవాడు ఆయనే. శ్రమైన సుఖమే నీ సేవలో పరవశమే, ప్రభు నీలో శ్రమైన సుఖమే నీ సేవలో. ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా, నిరాశ సమయములో సోలిపోనీయకు. ఎడారి పయనములో ఏకాకిగా ఉన్నా, నిరాశ సమయములో సోలిపోనీయము. ఏకాకులము కాదు నీ పిల్లలము మేము, ఆ కాకులతోనైనా పోషించగలము. ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆ కాకులతోనైనా పోషించగలము. పరవశమే ప్రభు నీలో శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో శ్రమైన సుఖమే నీ సేవలో. ఆయనలోనే పరవశం ఉంది. తమ్ముడు చెల్లి, ఎడారి పయనంలో ఒంటరిగా ఉన్నావేమో, చెరసాల కూడా స్తుతి గీతంగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎడారి పయనంలో సోలిపోతా ఉన్నావేమో, నువ్వు ఏమాత్రము ఏకాకివి కాదు. మనము ఏమాత్రము ఏకాకులము కాదు, మనము దేవుని పిల్లలము. ఆ కాకులతో కూడా ఆయన పోషించడానికి ఇష్టపడతా ఉన్నాడు. భక్తుడు రాసినట్టుగా శత్రువు వెనకాల తరుముతుండొచ్చు గాక, ముందు ఎర్ర సముద్రం ఉండొచ్చు గాక, కేవలం దేవుని వైపే చూడు తమ్ముడు చెల్లి. మనుషుల వైపు చూడకు. మనుషులు నీ స్థితిని బట్టి, నీ ఆకారాన్ని బట్టి, నీ రంగును బట్టి, నీ పరిస్థితులను బట్టి నిన్ను తీర్పు తీర్చవచ్చు. కానీ నీ హృదయాన్ని చూసువాడు, దాన్ని బట్టి తీర్పు తీర్చువాడు దేవుడు మాత్రమే. నిన్ను ఏకాకిగా ఆయన మాత్రము విడిచిపెట్టాడు. నీతో ఆయన సహవాసము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ ప్రార్థనలో నీ పక్కన ఆయన నీతో తోడుగా ఉన్నాడు. మనతో ఇప్పుడు మన పక్కన ఆయన తోడుగా ఉన్నాడు. నీతో పాటు పరీక్ష ఆయన కూడా రాస్తా ఉన్నాడు. నీ మీద వచ్చిన అవమానము నీతో పాటు ఆయన కూడా అవమానపడతా ఉన్నాడు. సరైన సమయము ఆ సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో ఆ ఎర్ర సముద్రము పాయలైపోవునుగాక. ఆ ఎర్ర సముద్రము పాయలలోనే నీ శత్రువులు నశించిపోవునుగాక. దేని కొరకు బాధపడకు. మనుషులనే మాటల వైపు చూడకు, అవమానాల వైపు చూడకు. కేవలం దేవుని వైపే చూడు. శక్తిని నింపుకో. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన దేవుని వైపే చూడు. నిత్యము ప్రేమలో వర్ధిల్లే ప్రయత్నం చేయి.
అట్టి కృపాధన్యత దేవుడు నీకు ఇచ్చునుగాక, అట్టి శక్తి నీకు ఇచ్చునుగాక. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితిని జయించే శక్తి ఆయన నీకు ఇచ్చునుగాక. సేవకునిగా, విశ్వాసిగా, ఏకాకిగా ఉన్న పరిస్థితి, ఒక కాకిని పంపించి ఆయన నిన్ను పోషించాలనుకుంటా ఉన్నాడు. కాకి ద్వారా భక్తుడిని పోషించిన దేవుడు తన కృపా బాహుళ్యము చేత మనందరినీ పోషించునుగాక, మన పరిస్థితుల్లోంచి మనల్ని విడిపించునుగాక. మూర్ఖపు జనాంగము వలె, చెడ్డతరము వారి వలె, దేవుడు ఎవరో తెలియని తరము వలె మనం ఉండడానికి వీల్లేదు. అన్యులు చేసినట్టుగా మనం చేయడానికి వీల్లేదు. మనం కేవలము క్రీస్తు వైపు, క్రీస్తు ప్రేమలో వర్ధిల్లుతూ ఆయన ఉన్నతమైన స్థితిని మనము ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఒకరోజు ఆయన వైపు తల ఎత్తి చూస్తూ ఆయనలో మనము చేర్చబడుదుము గాక. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నాయనా, ఈరోజు మాకు నాయనా గిల్గాలును గుర్తు చేశావు. నాయనా, మీ విశ్వాసములో మేము వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు మా జీవితంలో చేశాం. ఇది జరగదు అనే పరిస్థితిలోంచి కూడా అది జరిగేలా చేసి నువ్వు దేవుడు అని నిరూపించావు. నేను ఈరోజు మా కళ్ళెదుట ఉన్న శ్రమను బట్టి నైనా మేము ఏదైనా కొంచెం అవిశ్వాసంలో జీవిస్తూ ఉన్నామేమో, దయచేసి మమ్మల్ని క్షమించయ్యా. నైనా మేము ఆ గిల్గాలును గుర్తు చేసుకుంటా ఉన్నాం, ఆ పస్కా పండుగను గుర్తు చేసుకుంటా ఉన్నాం, ఆ సున్నతిని గుర్తు చేసుకుంటా ఉన్నాం. నైనా మీ మహిమను, మీ ఘనతను, మీ కృపా బాహుళ్యతను మేము గుర్తు చేసుకుంటాం. నాయనా భయభక్తులతో మీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి. నైనా ఆ రోజు మమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి నీవు విడిపించావు. నీకే కోట్లాది స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు మేమున్న పరిస్థితుల్లోంచి మమ్మల్ని విడిపిస్తున్నందుకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో మీ చిత్తము, మీ ప్రణాళికలు నెరవేర్చుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి, ఆయా కుటుంబాలకి ఆయన దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.